పాపమును నేను పరిహరిస్తాను. వెయిట్ ఎ మినిట్. ప్రోగ్రామ్ని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చిన మీకు ప్రభు పేరిట శుభములు కలుగును గాక. ప్రియమైన వారలారా, జకరియా గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనంలో చాలా అంశం ఉంది. అందులో ఒక భాగం ఏంటంటే, ఒకే ఒక్క దినమున ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ పాపమును నేను పరిహరిస్తాను, తుడిచివేస్తాను. ఐ విల్ రిమూవ్ ద సిన్ ఇన్ అ సింగిల్ డే అని దేవుడు చెప్పారు అక్కడ. అంటే ఒక్కరోజు ఆ భూమి మీద, ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నటువంటి భూమి మీద నుండి నేను ఆ పాపమును తుడిచివేస్తాను. ఒక్క దినమున ఆ పాపమును తుడిచివేస్తే శాపము పోతుంది. ఒక దినములో ఆశీర్వాదంగా ఆ భూమి అంతా మారిపోతుంది. భూమి గురించి, వారు నివాసం ఉంటున్నటువంటి స్థలమును గురించి ఆ మాట వాస్తవం అయితే, హౌ ట్రూ ఇట్ ఈస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఇది వాస్తవం కాదా? ఒక్క దినమున, ఒకే ఒక్క దినమున దేవుడు నా జీవితంలో మొత్తం నా పరిస్థితులన్నీ తారుమారు చేస్తాను. నేను ఆ కొండ ఎక్కి, ప్రభా నేను చనిపోతాను ప్రభా అని నేనంటే, ఎందుకంటే పాపానికి జీతము మరణము అని బైబిల్ చెప్తుంది. నాకు తెలియదండి, బైబిల్లో మాటలు ఏవి కూడా జ్ఞాపకం లేదు, నాకెవరూ చెప్పలేదు. ఒకవేళ చెప్పినా వినే స్వభావం కూడా లేదు. ఆ రోజు నేను చనిపోతాను ప్రభా అంటే, దేవుడు నువ్వు చనిపోనక్కర్లేదు నా కుమారుడా, నీ కొరకు నేను చనిపోయాను. ఐ హ్యావ్ డైడ్ ఫర్ యూ, ఐ హ్యావ్ షెడ్ మై బ్లడ్. కనుక ప్రభా మరి నేను ఏం చేయను అంటే క్షమాపణ అడుగు, నీ జీవితాన్ని మారుస్తానన్నారు. దేవుని బిడ్డలారా, ఒకే ఒక దినము, ఒకే ఒక క్షణము ప్రభా నన్ను క్షమించి ప్రభా అనగానే నన్ను ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు నా కుటుంబ పరిస్థితులు మార్చేశారు. అంతేకాదు, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఆశీర్వాదకరంగా తయారు చేశారు. కనుక ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వదించడానికి నన్ను ఆశీర్వాదకరంగా నేను మారిపోయాను. దేవుడే మార్చారు నన్ను. దేవుని బిడ్డలారా, ఒక దినమున మన భూమిని, అంటే మన దేశమును ఆయన మార్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఇజ్రాయేల్ ప్రజల గురించి, ఇజ్రాయేల్ దేశముల గురించి ఆ మాట చెప్తే, ఇజంట్ ఇట్ ట్రూ అబౌట్ మై ఓన్ కంట్రీ? నా దేశమును గురించి అది సత్యం కాదా? నా ప్రభువు కార్చినటువంటి రక్తము, ఆయన భక్తులు తోమ అన్నటువంటి శిష్యుణ్ణి నా దేశం కొరకు, మన దేశం కొరకు పంపించారు ఈ భూమి మీదకి, మన దేశం మీదకి, నన్ను క్షమించండి, మన దేశం మీదకి. కనుక ఆయనని హతమార్చేసాం మనము ఆయనని మార్టియర్గా మార్చేసాం, అంటే చంపేశాం. కనుక ఆయన రక్తము మన భూమి మీద కార్చారు. కనుక దేవుని బిడ్డలారా, అది ఒక రకంగా మనకు శాపంగా మారినప్పటికీ యేసుక్రీస్తు వారి రక్తం మనల్ని ఆశీర్వాదకరంగా మార్చగలదు. మనం అడిగి క్షమాపణ అడిగితే చాలు. వై డోంట్ యూ జాయిన్ మీ టుడే ఇన్ ప్రేయర్? నాతో కలిసి ప్రార్థన చేస్తారా? మన దేశ రక్షణ కొరకు, మన రాష్ట్ర రక్షణ కొరకు, మన పట్టణ రక్షణ కొరకు, మన కుటుంబాల రక్షణ కొరకు, నీ రక్షణ కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇన్ అ డే యూ విల్ ఫర్గివ్ ద సిన్ ఆఫ్ ద ల్యాండ్ అని చెప్పావు. కనుక ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు నా దేశము పాపము, నా రాష్ట్ర పాపము, నా పట్టణ పాపము, నా కుటుంబ పాపము, నాయన ఇదిగో వింటున్నటువంటి నీ బిడ్డలు నాతో ఏకీభవిస్తున్నారు, వారిలో ఉన్నటువంటి పాపమును మీరు క్షమించి ప్రభా పవిత్రపరచరా, మమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చరా, నా దేశాన్ని ఆశీర్వాదకరంగా మార్చరా, నా రాష్ట్రాన్ని, పట్టణాన్ని, నా పరిచర్యలో వింటున్నటువంటి బిడ్డలందరినీ ఆశీర్వాదకరంగా మార్చండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.